హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఇవాళ ఇంకొన్ని శారీస్ అలాగే ఇందులోని బ్లౌజెస్ అయితే ఎలా స్టిచ్ చేసామో అనేది చూపిస్తున్నాను. ఇది బార్డర్ శారీ అండి. కొంచెం ఓల్డ్ మోడల్ శారీనే, కానీ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. ఇలా లెమన్ ఎల్లో కలర్ శారీ, అలాగే వైలెట్ కలర్ బార్డర్, వైలెట్ కలర్ బ్లౌజ్ వచ్చేసింది అనమాట. ఇప్పుడు బ్లౌజ్ కట్ చేసుకుంటున్నానండి. తర్వాత బ్లౌజ్ కూడా స్టిచ్ చేసేసాను. స్టిచ్ చేసిన తర్వాత ఫైనల్ లుక్ అయితే ఇలా ఉన్నింది. దీనికి పాట్ నెక్ ఇచ్చేసి మనం ఇలా డోరీ ఇచ్చి హ్యాంగింగ్స్ కూడా ఇచ్చేసాము. చూసారు కదా, బ్లౌజ్ అయితే ఇలా వచ్చేసింది. శారీను అలాగే బ్లౌజ్ మొత్తం ఇలా చిన్న చిన్న బూటీస్ అయితే ఉన్నాయండి. దీనికి షార్ట్ స్లీవ్స్ ఇచ్చేసాము. ఫ్రంట్ సైడ్ కూడా సేమ్ పైపింగ్ ఇచ్చేసి ఇలా క్రాస్ కటింగ్ బ్లౌజ్లో స్టిచ్ చేసామన్నమాట. ఈ శారీస్ అయితే ఏ ఏజ్ వాళ్ళకైనా కరెక్ట్గా సెట్ అవుతాయండి. అలాగే మనం ఇంకొక శారీ అండ్ బ్లౌజ్ అయితే చూసేద్దాము. ఇది ఆఫ్ వైట్ శారీ అండి. దీనికే ఇలా శారీ మొత్తం అక్కడక్కడ ఇలా పెద్ద బుట్టీస్ అయితే వచ్చేసాయి. పింక్ కలర్ బార్డర్లో ఉన్నింది. పళ్ళు మాత్రం ఇలాగా కలంకారీ డిజైన్లో వచ్చేసింది. పళ్ళు అలాగే బ్లౌజ్ కూడా పింక్ కలర్లోనే ఉంది. అది కూడా లైట్ పింక్ అండి. రెడ్డి రోజ్ పింక్ అంటారు కదా, అలాగనమాట. ఇలా కలంకారీ డిజైన్ అయితే వచ్చేసింది. పళ్ళు కూడా చాలా ఎలిగెంట్గా ఉందండి. మల్టీ కలర్లో ఇలా జరీ లైన్స్తో చాలా బాగుంది పళ్ళు మొత్తం. ఇప్పుడు బ్లౌజ్ కూడా స్టిచ్ చేసేసాను. బ్లౌజ్కి షార్ట్ స్లీవ్స్ ఇచ్చి ఇలా నెక్ డిజైన్ అయితే డిజైన్ చేసాము. నెక్ డిజైన్ కూడా చాలా బాగుంది. ఈ నెక్ డిజైన్కి ఇలా డోరీ ఇచ్చేసి హ్యాంగింగ్స్ కూడా ఇలా డిఫరెంట్గా రెడీ చేసాము. ఫ్రంట్ సైడ్ అయితే ఇలా 3 పాయింట్ నెక్ అయితే ఇచ్చేసాను. దీనికి కూడా పైపింగ్ అయితే ఇచ్చేసాను. ఇది కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి. ఇంకొక బ్లౌజ్ అయితే చూపిస్తాను. ఇది నార్మల్ శారీలోని బ్లౌజ్ అండి. స్మూత్ క్లాత్ శారీలో ఉంది. ఇలా బార్డర్ అయితే వచ్చేసింది. ఆ బార్డర్ క్లాత్ ఉంది కదా, అదే క్లాత్లోనే మనం పైపింగ్ అయితే ఇక్కడ రౌండ్ షేప్ నెక్కి పైపింగ్ ఇచ్చేసాము. అలాగే డోరీ ఇచ్చి హ్యాంగింగ్స్ కూడా ఇలా రెడీ చేసాము. బార్డర్ బ్యాక్ సైడ్ కూడా ఇచ్చేసామండి. డోరీ అండ్ హ్యాంగింగ్స్ అయితే ఇలా ఇచ్చేసాము. బ్లౌజ్ మొత్తం ఇలా చిన్న చిన్న బాందిని డిజైన్ అయితే వచ్చేసింది. ఫ్రంట్ సైడ్ కూడా ఇలా రౌండ్ షేప్ నెక్ ఇచ్చేసి పైపింగ్ అయితే ఇచ్చేసాము. ఇది నార్మల్ కటింగ్ బ్లౌజ్ అండి. అలాగే ఇంకొక బ్లౌజ్ అయితే చూసేద్దాము. ఈ బ్లౌజ్ అయితే ఇది కూడా శారీలోని బ్లౌజే. ఇక్కడ బార్డర్ చూస్తున్నారు కదా, ఇలా బార్డర్ అయితే వచ్చేసింది. మనం ఈ బార్డర్ని స్లీవ్స్కి అయితే వేసేసాము. కింద చూపిస్తున్నాను కదా బ్యాక్ సైడ్, ఇక్కడ బార్డర్ అయితే రాలేదండి. స్లీవ్స్కి ఎలా ఉందో బార్డర్, కింద కూడా మనం అలాగే బార్డర్ ఇచ్చేసి మిడిల్లో సిల్వర్ క్లాత్ పైపింగ్ ఇచ్చేసి ఇలా బార్డర్ లాగా డిజైన్ చేసాము. అలాగే నెక్కి డోరీ ఇచ్చేసి హ్యాంగింగ్స్ కూడా ఇలా రెడీ చేసాము. ఇది కూడా చాలా బాగా వచ్చిందండి బ్లౌజ్ అయితే. స్లీవ్స్కి ఎలా అయితే బార్డర్ ఉన్నిందో బ్యాక్ సైడ్ కూడా మనం సేమ్ అదే విధంగానే డిజైన్ చేసాము. ఫ్రంట్ సైడ్ కూడా ఇలా రౌండ్ షేప్ నెక్కే సిల్వర్ పైపింగ్ అయితే ఇచ్చేసాము. ఇది కూడా నార్మల్ కటింగ్ బ్లౌజేనండి. అలాగే ఇంకొక శారీ అండ్ బ్లౌజ్ చూపిస్తాను. ఇది బ్లాక్ శారీ అండి. ఇప్పుడు ట్రెండింగ్ అవుతున్న శారీస్ ఇవి. దీనికి అక్కడక్కడ ఇలా బంచెస్ లాగా చిన్న చిన్న డిజైన్లో బాగుంది. డిజైన్లో అయితే ఇలా వైట్ కలర్తో వచ్చేసింది. పైన కిందన చిన్న బార్డర్ గోల్డ్ కలర్ బార్డర్ అయితే వచ్చేసింది. ఇక్కడ పళ్ళు అండి ఇప్పుడు చూపిస్తున్నది. ఇలా గ్రే కలర్లో పళ్ళు అయితే వచ్చేసింది, లైట్ గ్రే కలర్లో. దీనికి ఇలా ఫ్లోరల్ డిజైన్ అయితే వచ్చేసింది. కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి. అలాగే ఇందులోని బ్లౌజ్ కూడా గ్రే కలరే వచ్చేసిందండి. బ్లౌజ్ని కూడా మనం ఆల్రెడీ స్టిచ్ చేసాము. చూస్తున్నారు కదా, ఇలా రౌండ్ షేప్ నెక్ ఇచ్చేసి షార్ట్ స్లీవ్స్కి చిన్న ఫ్రిల్ ఇచ్చేసి ఇలా డిజైన్ చేసాము. బార్డర్ అయితే వచ్చేస్తుంది స్లీవ్స్కి. ఇలా డిజైన్ చేసామండి. పళ్ళులో ఉన్న సేమ్ అదే ఫ్లోరల్ డిజైన్ ఇక్కడ స్లీవ్స్కి కూడా వచ్చేస్తుంది. నెక్కి అయితే మనం పైపింగ్ బ్లాక్ క్లాత్తో పైపింగ్ ఇచ్చేసాము. ఇది కూడా క్రాస్ కటింగ్ బ్లౌజేనండి. ఇక్కడ చూస్తున్నారు కదా, శారీ అండ్ బ్లౌజ్లో కూడా ఇలా బ్లాక్ కలర్ అయితే మిక్స్ అయి ఉన్నింది. అందుకనే మనం బ్లాక్ కలర్ ఇచ్చేసాం పైపింగ్. ఇంకొక శారీ అయితే చూపిస్తున్నాను. ఈ శారీ అయితే కలంకారీ డిజైన్లో ఇలా ఉన్నిందండి. బార్డర్ విత్ జరీ లైన్స్
అలాగే శారీ మొత్తం ఇలా పెద్ద పెద్ద బంచెస్లో ఫ్లవర్స్ డిజైన్ అయితే వచ్చేసింది. ఇక్కడ కనిపిస్తుంది కదా, అవుట్లైన్గా అయితే ఇక్కడ రెడ్ కలర్ క్లాత్తో అవుట్లైన్ పైపింగ్ అయితే వచ్చేసింది. దీనికి రెడీమేడ్గా ట్యాజిల్స్ కూడా వచ్చేసాయి. ఇందులో సేమ్ రన్నింగ్ బ్లౌజే వచ్చేసిందండి. కానీ రన్నింగ్ బ్లౌజ్ వద్దనేసి ఇలా మనం 2x క్లాత్ తీసుకొని బ్లౌజ్కి ఇలా నెక్కి అలాగే స్లీవ్స్కి ఇక్కడ బ్లాక్ కలర్ పైపింగ్ ఇచ్చేసి శారీ క్లాత్తో పైపింగ్ ఇచ్చేసి ఇలా డిజైన్ చేసాము. రౌండ్ షేప్ నెక్ ఇచ్చేసామండి. ఫ్రంట్ సైడ్ అలాగే బ్యాక్ సైడ్ కూడా రౌండ్ షేప్ నెక్ ఇచ్చేసాము. ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్ అండి. శారీలోకి కాంబినేషన్గా చాలా బాగుంది. ఇంకొక శారీ అయితే చూస్తున్నాను. ఇది పింక్ కలర్ శారీ అండి. అలాగే సిల్వర్ బార్డర్ లాగానే సేమ్ పళ్ళు కూడా ఫుల్ జెరీ వర్క్తోనే ఉన్నింది. సిల్వర్ జెరీ వర్క్తో. బ్లౌజ్ అయితే ఇలా నెవీ బ్లూ అయితే వచ్చేసిందండి. మనం బ్లౌజ్ని కూడా ఇలా 3 పాయింట్ నెక్ ఇచ్చేసి స్టిచ్ చేసాము. దానికే థ్రెడ్ ఇచ్చేసి హ్యాంగింగ్స్ కూడా ఇలా రెడీ చేసాము. ఫ్రంట్ సైడ్ కూడా సేమ్ ఇలానే 3 పాయింట్ నెక్ అయితే ఇచ్చేసాము. నచ్చితే లైక్ చేయండి.